రుత్విక్, మా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పిచ్చికి మీరు రెడీగా ఉన్నారా? అవును. కానివ్వండి, గుడ్ లక్. నమస్తే టైటన్స్. నమస్కారం. సో నేను రుత్విక్ యాదవ్, ఖగేశ్వరకి ఫౌండర్. ఈరోజు నేను మీకు ఒక ఎగిరే యంత్రాన్ని తీసుకొచ్చాను. ఇది గాలిలో ఎగరడం మాత్రమే కాకుండా ఈ దేశపు కళలకు కూడా ఎగిరే అవకాశాన్ని ఇస్తుంది. టైటన్స్, మీరు డ్రోన్స్ ని చూసే ఉంటారు, కానీ డ్రోన్స్ ఏరోప్లేన్ లాగా ఉన్న ఒక హైబ్రిడ్ వర్షన్ మీరు చూసారా? ఐ గెస్ మీరు చూసుంటారు. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ ఖగేశ్వర నుండి కే వాయు. సో టైటన్స్, ఇదే ఇండియాలో మొట్టమొదటి టిల్ టూటర్ మెకానిజం యొక్క హైబ్రిడ్ ఈవీ టాయ్. ఇది హెలికాప్టర్ లాగా టేకాఫ్ అవుతుంది, ఏరోప్లేన్ లాగా క్రూజ్ చేస్తుంది. ఇది 100% ఎలక్ట్రిక్. ఇంత సైలెంట్ గా మన ఊర్లో పావురాలు కూడా ఎగరవు. టైటన్స్, ఈ రోజు కూడా ఇండియాలో చాలా రిమోట్ ఏరియాస్ లో, బార్డర్ అవుట్ పోస్ట్ లో లాజిస్టిక్స్ క్రిటికల్ సప్లైస్ ని తీసుకెళ్లి చేర్చడానికి చాలా సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే ఫ్లడ్డెడ్ ఏరియాస్ లో రేషన్ తీసుకువెళ్ళి ఇవ్వడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ డిసాస్టర్ రిలీఫ్ సైట్స్, ఈ బార్డర్ అవుట్ పోస్ట్ అక్కడ అన్ని ఉండడం ఒక సమస్య. అదేంటిది గ్రౌండ్ లో బాటిల్ నెక్. ఖగేశ్వర యొక్క ఈవీటాల్ ఈ రెండు ట్రెడిషనల్ మెథడ్స్ కన్నా చాలా ఫాస్ట్ అయినది. లడాక్ లాంటి కొండ ప్రాంతమైనా లేదా సుందర్బన్ దీవులైనా సరే ఎలాంటి రన్వే లేకుండా ఇది ఎక్కడే ల్యాండ్ అవుతుంది. ఈవీటాల్ అర్థం ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్. అంటే త్వరగా డెస్టినేషన్ చేరుతుంది, త్వరగా తిరిగి వస్తుంది. టైటన్స్, ఈ రోజు చాలా డ్రోన్స్ జీపీఎస్ ఉన్నా కూడా అవి దారి తప్పిపోతున్నాయి. కానీ మేము సృష్టించిన ఈ జీపీఎస్ డినైడ్ బేస్ నావిగేషన్ సిస్టమ్ మా ఈవీటాల్ కి ఆలోచించే ప్రతిభనిస్తుంది. అదేంటంటే అది యుద్ధ భూమి అయినా సరే లేదా అడివైనా సరే ఇందులో ఉన్న సెన్సార్స్ ద్వారా అది దాని కేపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే దీన్ని ఏ సిచ్యువేషన్ లోనైనా లేదా ఏ ఆపరేషన్ లోనైనా హ్యాండిల్ చేసుకోగలదు. ఈ టెక్నాలజీని మనం ఎందులోనైనా ఉపయోగించవచ్చు. లాజిస్టిక్ లేదా డిఫెన్స్ లో, బార్డర్ అవుట్ పోస్ట్ సప్లైస్ కూడా మనం వాడచ్చు. లాజిస్టిక్స్, ఆమో, బాంబ్ డ్రాప్స్ కి కూడా, అమ్యూనిషన్స్ కోసం, మెడికల్ సప్లైస్ కోసం, డిసాస్టర్ రిలీఫ్ కోసం, అంతెందుకు హై ఆల్టిట్యూడ్స్ లో అండ్ హార్డ్ టు రీచ్ జోన్స్ మనం దీన్ని అక్కడికి వాడచ్చు. టైటన్స్, మనం జస్ట్ ఒక ఈవీటాయ్ ప్రోడక్ట్ ని మాత్రం చేయలేదు. మనం ఇండియా ఒక తదుపరి డిఫెన్స్ ఇంకా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎగరేయబోతున్నాం. అందువల్ల మాతో పాటు ఈ ప్రయాణంలో మీరు ఉంటారని అనుకుంటున్నాను. దాని ద్వారా ఈవీటాల్ ఒక ప్రోడక్ట్ కాదు, ఇది ఒక ప్రొటెక్టివ్ పవర్ గా మారుతుంది. ఈ రోజు నేను ఇక్కడ 1.2 CR ఫర్ 6.5 ఈక్విటీని రేస్ చేయడం కోసం వచ్చాను. సో టైటన్స్, ఇండియా ఒక తదుపరి ఎగిరే అవకాశాన్ని కోసం మీరు ఎవరు నాతో చేతులు కట్టబోతున్నారు? రండి, ఖగేశ్వరతో పాటు ముందు కొనసాగుదాం. మా ఈ టెక్నాలజీని మొదటిసారిగా ఈ లోకానికి తెలిసేలా చేయాలని ఐడియా బాస్ ఒక మంచి వేదికగా ఉంటుందనుకున్నాం. ఇప్పుడు ఇక్కడున్న టిల్ టూటర్ ని మీరు చూడబోతున్నారు. ఇది చాలా ఎఫిషియెంట్ అయినది. మొత్తం అంతాను కరెక్ట్. మేము ఖగేశ్వరలో ఒక కొత్త వేరియేషన్ ఇంట్రొడ్యూస్ చేసాం, అదే టిల్ టూటర్. సో ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్నది చూడొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకే మోటార్లో హెలికాప్టర్ లాగా మనం టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా పైకి ఎగిరాక మనం దీన్ని ట్రాన్సిషన్ చేసి ఒక ప్లేన్ లాగా ఎగరనివ్వచ్చు. ఈ ఒకే మోటార్ రెండు ఆపరేషన్స్ ని చేస్తుంది. సో ఒక డ్రోన్ ఏ క్యాపబిలిటీలో ల్యాక్ అవుతుందో ఆ క్యాపబిలిటీని మేము ముందు సర్పాస్ చేసాం. నార్మల్ మోటార్స్ తో ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ని ఎలా చేంజ్ చేద్దామో మేము చూపించాం. ఇది ఒక మా యూఎస్పీ కూడా. అండ్ మేము లాజిస్టిక్ ఇంకా డిఫెన్స్ లో రెండు ఒకే సమయంలో ఒకే టెక్నాలజీతో సర్వ్ చేయాలనుకుంటున్నాం. సో మేము ఒక న్యూ ఇంటిగ్రేషన్ చేసాం, మాడ్యులర్ పేలోడ్ అటాచ్మెంట్ సిస్టమ్. సో దీని కింద ఏం యాడ్ చేయాలనుకున్నా మనం యాడ్ చేయొచ్చు. So it's a big box. You want logistics, you want crates, you want anything for defense, anything can be done. So okay bird ni rendu chota operate chestunnattu design chesam. Amazing, very well. దీని పేలోడ్ కెపాసిటీ ఇంకా రేంజ్ గురించి చెప్పండి. సో మొదటి ప్రోడక్ట్ ని చూస్తే దీని పేరు కే వాయు. మా టెక్నాలజీని దీంతోనే మొదలు పెట్టాము. ఇది ఒక జీపీఎస్ ఐడియా టిల్ టూటర్. ఇది ఎంత చేయగలదో అర్థం చేసుకోవడం వల్ల మా క్యాపబిలిటీస్ ని షోకేస్ చేయడానికి మేము 10 kgs వరకు తీసుకువెళ్ళాం. కానీ మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కే రుద్ర దానికి 100 kgs వరకు క్యాపబిలిటీ ఉంది. సో ఇదే మేము ఇన్ని రోజులుగా చేస్తున్న విషయం. సో ఈ స్థానంలోనే మా ఖగేశ్వర లైన్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నాము. ఇది ఒక మార్కెట్ డిస్రప్టర్ గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. దీనికి అయ్యే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? సో కే వాయుని మేము 5.5 lakh నుంచి 5.8 lakh వరకు చేసాం. ఏమంటున్నారు? అవును. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో ఇదే లెవెల్ కెపాసిటీని చూసామంటే దగ్గర దగ్గర 100 million అవ్వచ్చు.
కరెక్ట్. మీరు కేవలం దీని ఖర్చు 7 lakhs అయ్యిందంటున్నారు. $10,000 కంటే తక్కువ. కరెక్ట్. నా దృష్టిలో మీరు ఈ వెంచర్లో సక్సెస్ అయ్యారంటే తరువాత స్కై ఇస్ ద లిమిట్. చెప్పాలంటే యాక్చువల్గా మీరు అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. Literally. లిటరల్ గా మీరు పైకి అంటే చాలా పైకి వెళ్ళిపోతారు, అక్కడ ఎగురుతారు. Thank you.